ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఒక మాట మన నోటి నుంచి బయటికి వచ్చేటప్పుడు అది 10 మందికి నచ్చేలా ఉండాలి, 10 మంది మెచ్చుకునేలా ఉండాలి, 10 మంది తిట్టే విధంగా మనకు నష్టం జరిగే విధంగా ఉండకూడదు. ఇప్పుడు రామగిరి మండలం ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఆయననే అనవసరంగా మాట్లాడానా అనేంతలా వైసీపీ పార్టీ రియాక్షన్ ఉంది. నిజంగా ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడిన కొన్ని గంటల్లోనే మరి ఆయన నిజాయితీ గురించి మాట్లాడితే ఆయన నిజాయితీ ఏంటి, ఎంతలా ఆయన నిజాయితీ పరుడుగా ఈయన డ్యూటీ చేస్తున్నాడు అనే దానికి సంబంధించి ప్రతిదీ కూడా వైసీపీ పార్టీ అంటేనే వాళ్ళు ఎవిడెన్స్తో సహా పెడతారు. ఏదో ఉట్టిగా మాట్లాడారు, ఇటువైపు నుంచి ఏదేదో మాట్లాడినా కూడా అసత్య ఆరోపణలు చేసినా కూడా వైసీపీ పార్టీ నుంచి అట్లా ఉండదు. అటు నుంచి ఎవరైనా ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పక్క ఎవిడెన్స్తో సహా వాళ్ళు పోస్ట్ చేస్తారు. ఇప్పుడు అదే రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్కి సంబంధించి కూడా అదే రకంగా పోస్టు పెడతా ఉన్నారు. ఈయన ఎస్ఐ సుధాకర్ గారు ఏ రకంగా పరిటాల శ్రీరామ్తో కలిసి ఉన్నాడు, అదేవిధంగా లోకేష్ గారితో కలిసి ఉన్నాడు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారితో కలిసి ఉన్నాడు, అదేవిధంగా వంగలపూడి అనిత గారితో కలిసి ఉన్నాడు. ఇట్లా అనేక మంది నాయకులతో, అనేక మంది టీడీపీ పార్టీ లీడర్లతో ఏ రకంగా కలిసి ఉన్నాడనేటువంటి ఫోటోలు బయటపెడుతూ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అయితే లింగమయ్య హత్యకు సంబంధించి ఏదైతే ఈ కేసు ఉందో ఈ కేసుకు సంబంధించి అనేక విషయాలు లాయర్ నాగన్న కానీ, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కానీ, మరికొంతమంది వైసీపీ పార్టీ నాయకులు కానీ, వైసీపీ పార్టీ సోషల్ మీడియా కానీ వీళ్ళందరూ కూడా చాలా గట్టిగానే తగులుకున్నారు. ఏది కూడా వదిలిపెట్టకుండా, అంటే ఉట్టిగా ఏదో మాట్లాడడం కాదు, దాని తగ్గ ఆధారాలతో గట్టిగానే తగులుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు బయటపెట్టినటువంటి విషయాలు ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలితే, ఎవరైనా బాధితులు ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏం జరిగింది, ఎంతమంది వచ్చారు, ఎక్కడ కొట్టారు అని దానికి సంబంధించి వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు చాలా క్లియర్గా రాయాలి. కానీ ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి చూస్తే అక్కడ దెబ్బలు తిన్నటువంటి వ్యక్తిని అసలు ఎంక్వైరీ చేయకుండానే మరి ఇది ఎక్కడెక్కడ జరిగింది ఏంటి అని దీనికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోకుండానే వాళ్ళకి నచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ రాసేస్తారు. ఈ గొడవ జరిగింది ఏంటి, దీనికి మోటివ్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది ఎంపీటీసీ దీనికి సంబంధించే కదా, ఎంపీపీ ఎన్నికకు సంబంధించే కదా, ఎంపీటీసీలో వాళ్ళు తీసుకుపోవడం, జయచంద్ర రెడ్డి ఇంటి దగ్గర గొడవ జరగడం, అక్కడ గొడవ జరిగినటువంటి క్రమంలో ఈ గొడవ కరెక్ట్ కాదని చెప్పి మరి వైసీపీ నాయకులు ఎవరైతే కుర్బా లింగయ్య ఉన్నారో లింగయ్య అక్కడికి వెళ్ళడం, అది మనసులో పెట్టుకొని ఆ వ్యక్తి మీద, ఆయన కుమారుడి మీద దాడి చేసినటువంటి మాట వాస్తవం కదా. సో ఇంత జరిగినప్పుడు దాన్ని ఈ ఎఫ్ఐఆర్లో ఏం రాశారు, వాళ్ళకు పర్సనల్ గొడవ, ఈ పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పి ఎఫ్ఐఆర్లో రాశారంట. ఇప్పుడు లాయర్ నాగన్న చెప్తా ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా. సో ఈ రకంగా ఎఫ్ఐఆర్లో తప్పుడు ఎఫ్ఐఆర్ వీళ్ళు రాయడం జరిగిందని చెప్పి, అదేవిధంగా నిందితులు ఉన్నారో మరి వాళ్ళకి సంబంధించి ఎవరెవరు అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు ఫోటోలన్నీ బయట పెడుతున్నారు. అయితే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరో, అంటే ఒక 6 మంది ఉంటే దాంట్లో 3 తీసేసి 3 మాత్రమే పెట్టారు. ఆ 3లో క్లియర్గా చూపించడం జరిగింది వీళ్ళంతా ఎవరు, ఏ పేర్లు పెట్టుకున్నారు, ఎవరి దగ్గర ఫోటోలు దిగారు, పరిటాల కుటుంబంతో ఉన్నటువంటి బంధం ఏంటి అని దానికి సంబంధించి చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇదే కాకుండా ఇంటెలిజెన్స్కి ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా సీక్రెట్గా ఉంటుంది. ఇంటెలిజెన్స్ అంటే సీక్రెట్ అది. ఆ రిపోర్ట్ ఇట్లా పరిటాల సునీత గారికి ఏ రకంగా ఇస్తున్నారనే దానికి సంబంధించి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇట్లా ప్రతిదీ కూడా ఎవిడెన్స్ సహా ఇప్పుడు ఈయన తప్పు చేయలేదని ఏదైతే చెప్తా ఉన్నాడో ప్రతి దానికి కూడా, అంటే ఎంపీటీసీలను రామగిరి మండలం తన పరిధి దాటి ఏ రకంగా పెనుగొండలోకి వెళ్ళారనే దానికి సంబంధించి కానీ, ఏ రకంగా వీళ్ళని భయపెట్టారని చెప్పి కానీ, మరి ఇంతమంది పోలీసు సిబ్బంది వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో 200 మంది దాకా ఉన్నారని చెప్పి 10 మంది సీఏలు 10 మంది ఎస్ఐలు అని ఏదో చెప్తా ఉన్నారో, ఇంత జరిగినప్పుడు వాళ్ళకు ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి క్వశ్చన్ కూడా వీళ్ళు రేజ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా, కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి కదా, ఇంత జరిగినప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు దీనికి కూడా వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. అదే కాకుండా వీళ్ళు బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పి బస్సులో తీసుకెళ్ళినటువంటి క్రమంలో వీడియో కాల్ కూడా చేశారని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఆధారాలను కూడా బయట పెడతామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏది కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. నువ్వు ఇప్పుడు ఈరోజు ఏదైతే మాట్లాడుతూ ఉన్నావో, ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నావో, ఏం ఆశించి మాట్లాడుతూ ఉన్నావో, సో అవన్నీ నీకు జరిగేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి చేత మీకు ఏదో టికెట్ ఇప్పిస్తుంది పరిటాల సునీత గారు అని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇవన్నీ జరిగేటువంటి ప్రసక్తే ఉండదు. నిన్ను ఈడ్చి కొడతారు వాళ్ళే, నీ బట్టలు ఉడదీసేది వాళ్ళే. జగన్ గారు ఏదో అన్నారు కానీ జగన్ కాదు, వాళ్ళే ఈడ్చి కొడతారు, చూస్తూ ఉండు, నిన్ను వాడుకొని పిండి పిప్పి చేస్తారనే విషయాలు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఈయన నిజాతికి సంబంధించి కూడా అంతకుముందు తలారి రాజు అనేటువంటి ఒక వ్యక్తిని వేరే వాళ్ళు ఆ వ్యక్తి మీద కూర్చొని చంపేసినటువంటి క్రమంలో మరి అప్పుడు ఏంటి, దాన్ని రాజీ కుదిర్చింది కూడా ఈ వ్యక్తే. రాజీ కుదిర్చారంటే ఊరికనే కుదురుస్తారా రాజీ? ఆ రకంగా చేశారని చెప్పి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సో ఆ భార్యతో సంతకం పెట్టించుకొని
గుండెపోటుతోనే చనిపోయాడని చెప్పి సెటిల్మెంట్ చేశారన్న దానికి సంబంధించి కూడా మరి ఈరోజు ఆయన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా ఎస్ఐ గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇట్లా ప్రతిదీ కూడా వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేదాకా మేము ఆగేటువంటి పరిస్థితి లేదు. ఈయన నిజాయితీ పరుడా కాదనడానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి, ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా మేము బయట పెడతామని చెప్పి ఆయన కోళ్ళ ఫామ్స్ ఉన్నాయని చెప్పి, తర్వాత బిల్డింగ్లు అపార్ట్మెంట్లు ఉన్నాయని చెప్పి కూడా చాలా చెప్తున్నారు. నిజంగా ఉన్నాయో లేదో మనకైతే తెలియదు, కానీ వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ బయట పెడతామని చెప్పి వైసీపీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఎవరైతే ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఉన్నారో, నేను ఎందుకు మాట్లాడానా, జగన్ అని చెప్పి ఏకవచనంతో ఎందుకు ఈ మాట అన్నానా అనుకునేటువంటి రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉందనేటువంటి విషయాన్ని వైసీపీ పార్టీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. సో వీటన్నిటికి సంబంధించి వీళ్ళు ఏదైతే ఫోటోలు చూపిస్తూ ఉన్నారో, వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, ఇవన్నీ ఇట్లా నీ నిజాయితీ అంటూ చేసినటువంటి అవినీతి ఆరోపణలని చెప్పి గతంలోనే ఒకసారి సస్పెండ్ కూడా అయ్యాడని చెప్పి, నిజాయితీ పరుడైతే ఎందుకు సస్పెండ్ అవుతాడని చెప్పి వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో వాటన్నిటికి సంబంధించి మరి ఒక వీడియో చేసి వదిలిపెట్టడం కాదు, వీటికి పూర్తి స్థాయిలో అది ఎవిడెన్స్ సహా మీరు మళ్ళీ వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తే మీరు నిజాయితీ పరులు అని చెప్పి అందరూ అనుకోవడానికి అవకాశం ఉంటుంది. మొన్న కూడా మీరు నిజాయితీగా వ్యవహరించారని చెప్పి అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మరి అబద్ధపు ఆరోపణలు మీ పైన చేశారనుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి మీరు నిజాయితీ పరులు అయితే వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వండి, మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి. ఎందుకంటే మీరు కష్టపడి పాపం పరిగెత్తి కష్టపడి కొన్ని వందల మంది పోటీలో తట్టుకొని మీరు ఈ ఎస్ఐ పోస్టు తెచ్చుకున్నారు కాబట్టి మీ నిజాయితీ మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఊరికి అంత చాలా ఈజీగా బట్టలు కూడా తీస్తాం అని అంటున్నారు. అంటే వాళ్ళు అదే అనుకుంటున్నారు, మీరు అన్నట్టే అరటిపండు తొక్క తీసినంత ఈజీ అని అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి మీరు నిజాయితీ పరులు కాబట్టి మీ నిజాయితీకి సంబంధించి వాళ్ళ ప్రశ్నలకు చాలా క్లియర్గా ఆధారాలతో సహా వాళ్ళు ఏదైతే ఫోటోలు చూపిస్తూ ఉన్నారో, ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో వీటన్నిటికి సంబంధించి న్యాయస్థానం కూడా వెళ్తామంటున్నారు. న్యాయస్థానం ద్వారా చట్టపరంగానే నీకు ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడాలి చేస్తాం, నీ ఉద్యోగం ఊస్టింగ్ అలా చేస్తామని వాళ్ళు అయితే చెప్తా ఉన్నారో, మీరు కూడా దాని తగ్గ ఆధారాలు చూపించి వాళ్ళు చెప్పే అబద్ధం అని చెప్పి ఈ సమాజానికి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు నిజాయితీ పరులు కాదని అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కో వీడియోతో సరిపెట్టుకోకండి.